గ్రీన్ పీస్ మింట్ పులావ్ చేయబోతున్నాం. సో చక్కగా ఉంటుంది కాంబినేషన్. అండ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం పులావ్స్ కానీ లేదంటే ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం టైం ప్రాసెస్ తక్కువ అవుతుంది, న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయని. ఓకే, సో తను కంప్లీట్ గ్రీన్ కలర్లో చేస్తున్నారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాను లాస్య గారు. సో రెసిపీ స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా వరకు మనము ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అనమాట. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. యా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం? యా, ఫస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసుకుందాం మనము. యా, ఏమేమి మిక్సీ పట్టాలో చెప్తాను నేను. ఫస్ట్ అల్లం అండ్ వెల్లుల్లి, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, అండ్ ఫైనల్ టచ్ మింట్ లీవ్స్. వీటిని మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. మంచి అరోమా అయితే వస్తుంది ఆ మిక్సీ పట్టింది. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. యా, స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుందాం అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ స్పైసెస్. యా, స్పైసెస్. సో పులావ్ అంటే డెఫినెట్గా హోల్ స్పైసెస్ ఉండాల్సిందే, మసాలా ఖచ్చితంగా ఉండాల్సిందే. యా, అండ్ నెక్స్ట్ లీవ్, బిర్యానీ ఆక. యా, బిర్యానీ. ఆ ఫ్రై అయిన అరోమా అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. యా, నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే, కాస్త ఫ్రై అవ్వాలి. సో ఇంకా ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ లాగా జాబ్ చేయడం ఇష్టమా లేకపోతే యాంకరింగ్ ఇష్టమా? నాకు యాంకరింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే చాలా ఇష్టము. ఓకే, అండ్ నెక్స్ట్ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుందని చెప్పాను కదా. డాడీ వచ్చేసి డిపార్ట్మెంట్ అనమాట, పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎస్ఐకి కూడా ట్రై చేస్తున్నాను. రీసెంట్గా ఎగ్జామ్ కూడా రాశాను. ఓకే, అండ్ ఈజీగానే ఉంటుందా మరి అది? ఈజీ అని ఏం లేదు, కొంచెం కష్టపడాలి. ఓకే, సో ఏది వస్తే అది బెస్ట్ ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్, వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసేసుకుందాం. సో గ్రీన్ పీస్ అయితే అలా చక్కగా ఉడికిపోతాయి, టైం పట్టదు ఎక్కువ. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇన్ని చెప్పారు కదా, ఇన్ని చేయాలి ఇన్ని చేద్దాము అని అనుకుంటున్నారు కదా. సో ఏదైనా అందరికీ ఏంటంటే ఆన్ స్క్రీన్లో కనిపించడమే చాలా ఇష్టం అనమాట. ప్యాషన్ లాగా ఉంటుంది. ప్రొఫెషన్ కంటే ప్యాషన్ ఎక్కువ ఇష్టపడుతుంటాం. సో ఒకవేళ ఎస్ఏ సెలెక్షన్ అయిపోయినా లేకపోతే గ్రూప్స్లో కొట్టినా ఇది కంటిన్యూ చేస్తుంటారా అప్పుడప్పుడు? యా, నాకు ఇది అంటే ప్యాషన్ కాబట్టి సో నేను అందులోకి వెళ్ళినా కూడా ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ ఉంటే ఇందులోకి వచ్చేస్తాను అండ్ ఫ్రీ టైంలో చేసుకుంటాను. డెఫినెట్లీ. అండ్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి? మమ్మీ, డాడీ, అక్కయ్య, నేను, చెల్లి. 3 sisters అన్నమాట. సూపర్. సో అసలు టైం పాస్ అంతే, ఫుల్ టైం పాస్. ఓకే, సో చక్కగా బఠానీలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? యా, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేసుకున్నాము. సో మెయిన్ ఈ పేస్ట్ వల్ల ఆ టేస్ట్ మొత్తం ఎన్హాన్స్ అవుతుంది కదా, స్మెల్ బాగా వస్తుంది. డెఫినెట్లీ అరోమా కూడా వావ్ సూపర్గా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము. తర్వాత
అరోమా అయితే చాలా బాగా వస్తుంది. బట్ మింట్ పేస్ట్ ఏదైతే చేసామో అండ్ బటానీ మొత్తం జల్లప్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే సృజన గారు, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా రైస్ యాడ్ చేస్తాము. ఫైనల్ గా రైస్ యాడ్ చేసేస్తాం. అండ్ బ్రౌన్ రైస్ తీసుకొచ్చేసారు, వెరీ హెల్దీ. సో చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మీ పేరు ఎంత ఫేమస్ అయిందో మీరు కూడా అంతే ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. యా, టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ చేసేది. సో టేస్ట్ చేసే ముందు ఎలా చేసుకోవాలి ఏంటి అని వ్యూయర్స్ కూడా చెప్పేద్దాం. ఓకే, ఓకే. టేస్టీ గ్రీన్ పీస్ మింట్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గ్రీన్ పీస్ మింట్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, బిర్యానీ ఆకు 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3. గ్రీన్ పీస్ మింట్ పులావ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినంత ఉప్పు, పుదీనా పేస్ట్, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గ్రీన్ పీస్ మింట్ పులావ్ రెడీ.